అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మెగా క్యూజిన్. ఈ వారం మరో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారని ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే తెల్లగపిండి మునగాకు కర్రీ. అది ఈ సీజన్‌లో చాలా మంచిదండి. తెలగపిండిలో చాలా పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా తెలగపిండిలో గ్లైసిన్ అని ఒక పదార్థం ఉంటుంది. అది మన రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అండ్ ఈ సీజన్‌లో మనకి తుమ్ములు, దగ్గులు, జ్వరాలు లాంటివి ఎక్కువొస్తాయి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి. అండ్ దట్టు ఆషాఢ మాసం ఒంట్లో వేడి ఎక్కువ ఉంటుంది. ఆ వేడిని తగ్గించడానికి అండ్ మనకి ఇమ్యూనిటీని పెంచడానికి ఈ తెలగపిండి మునగాకు కర్రీ అన్నది చాలా ఉపయోగపడుతుంది. సో, ఈ కర్రీని మీరందరూ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా ఛానల్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకొస్తాయి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని దాన్ని బాగా మరిగించుకోవాలి మూత పెట్టుకొని. అది మరుగుతూ ఉండంగా మనం రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు, కందిపప్పుని అరగంట ముందు నానబెట్టుకుంటే ఆ పప్పు బాగా ఉడికి టేస్ట్ అన్నది బాగా వస్తుందండి. అండ్ కందిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఒక గిన్నెడు తీసుకున్నాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకి పప్పుకి చాలా బాగా పడుతుందండి. అండ్ వెల్లుల్లిపాయ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కర్రీలో. అండ్ లాస్ట్లో ఇదంతా అయిపోయిన తర్వాత ఆ టేస్ట్ని ఎంజాయ్ చేద్దురు కానీ. అలా మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించినట్లయితే పప్పు ఇవన్నీ వెజిటేబుల్స్ కూడా కొంచెం ఉడికి చాలా టేస్ట్ అనేది బాగొస్తుంది. అండ్ కరివేపాకు మనకి కంటికి చాలా మంచిదండి. కంటికనే కాదు అన్నిటికి కూడా కరివేపాకు అన్నది చాలా మంచి గుణాలు ఉంటాయి అందులో. సో, కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి కర్రీకి. ఇప్పుడు పప్పు ఒక పొంగొచ్చి అలా ఉడుకుతున్నప్పుడు మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాము. చిటికెడు పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఇంకా చిన్న ముక్క బెల్లం అండ్ ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకండి. ఆషాఢ మాసంలో తప్పకుండా తినాల్సిన ఆకేంటంటే మునగాకు అని చెప్పొచ్చు. మునగాకు కూడా కర్రీలో వేసేసుకొని కలుపుకొని బాగా ఉడికిద్దాము. ఈ మునగాకు వల్ల ఉపయోగాలు 1, 2 కాదండి. చాలా ఉన్నాయి. ఇదొక ఔషధ గణని చెప్పుకోవచ్చు. మనకి ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ అన్నది తగ్గిస్తుంది. లైక్ రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. సో, దీనివల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తగ్గుతాయి. డయాబెటిస్ పేషెంట్స్‌కి కూడా ఇది చాలా మంచిదండి. లైక్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఈ ఆకుకి అంత శక్తి ఉందండి. అండ్ టీనేజ్ పిల్లల్లో కొంచెం హిమోగ్లోబిన్ అనేది ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. అలా హిమోగ్లోబిన్ పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. సో, అలాంటి వాళ్ళు తింటే ఇంకా చాలా ఉపయోగాలుంటాయి దీనికి. చూసారా మన కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ తెలగపిండి కూడా వేసేద్దాం. తెలగపిండిలో గ్లైసిన్ అన్నది మనకి ఇమ్యూనిటీ పెరగడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. సో, అందుకనే పెద్దలు చెప్పేవారు ఆషాఢ మాసంలో తప్పకుండా తెలగపిండి, మునగాకు కూర తినాల్సిందే అని. సో, మనం అది పాటించి మన ఆరోగ్యానికి కొంచెం జాగ్రత్త తీసుకుందాం. తెలగపిండి కూడా వేసి కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మనం గమనిస్తే ఇందులో మనం కొంచెం బెల్లం వేసాం కదా! బెల్లం ఎందుకు అని మీకు అనిపించొచ్చు. బెల్లం ఎందుకు వేసామంటే కొంచెం తెలగపిండి విడివిడిలాడుతూ రావడానికి మనం బెల్లం యూజ్ చేస్తాము. మామూలుగానే తెలగపిండి కొంచెం తీపుంటుందండి. ఎందుకంటే నువ్వులుతో చేస్తారు నువ్వుల నుంచి వస్తుంది కదా! సో, కొంచెం లైట్‌గా తీపుంటుంది. ఇంకా బెల్లం వేస్తే ఆ తీపొస్తుందని మీరు అనుకోవచ్చు. కానీ అదేమి ఉండదండి. నార్మల్‌గానే ఉంటుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. లెవెల్ అయిపోతుంది. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది కదండీ! చివరగా తాలింపు వేసుకుంటే
కర్రీ ఇంకా టేస్టీగా అండ్ చాలా అందంగా కూడా ఉంటుంది. దానికోసం మనం పొయ్యి మీద బాండీ పెట్టుకుని, బాండీలో నూనె వేసుకుని, మన తాలింపు దినుసులు రెడీ చేసి పెట్టుకున్నాం కదా! శనగపప్పు, ఒక 5-10 వరకు వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇంకా మిరపకాయలు, చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా అందులో వేసేసుకుని, అవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీలో గార్నిష్ చేసుకుని, తాలింపు వేసుకొని సర్వ్ చేసుకుంటే మన కర్రీ చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇది మెయిన్లీ హెల్తీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. అందరూ తప్పక తినాల్సిన కర్రీ ఇది. తాలింపు కూడా వేసేసుకున్నాం. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఇది రైస్‌లోకి, చపాతీలోకి ఎలా అనుకుంటే అలా తినొచ్చు. రైస్‌లోకి ఎక్కువ బావుంటుంది. పప్పులా ఉంటుంది కాబట్టి. సో, అందరూ తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫర్ మోర్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ స్టే ట్యూన్ టు మై ఛానల్.